ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ కోసం నాన్ లోకల్ ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు చాలామంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం అయినా అగ్రకులాలకు సంబంధించిన నాయకులు అందరూ ఒకరి వైపే చూస్తున్నారు. మొన్న కాపు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆది సత్యనారాయణ గారి మాటలు, నిన్న చింతలపూడి సొసైటీ మాజీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారి మాటలు, నేడు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీను గారి మాటల్లో కూడా వినపడేది, చింతలపూడి మండలంలోని పుట్టి పెరిగిన వ్యక్తికి టికెట్ ఇస్తేనే చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది. జర్నలిస్టుగా ఉంటూనే ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న తలారి నాగలింగస్వామి వంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఇస్తే మా ఆర్యవైశ్యులు అందరం ఒకే తాడిపై వచ్చి అతన్ని గెలిపించుకుంటామని, అవసరమైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఎలక్షన్లు అయ్యి ఫలితాలు బయటకు వచ్చి చింతలపూడి నియోజకవర్గంలో తలారి నాగలింగస్వామి 50,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు అని తెలిసే వరకు చింతలపూడిలోనే ఉంటూ అతన్ని గెలిపించుకుంటామని వారు అన్నారు. మా ఆర్యవైశ్య కమ్యూనిటీ తరపున మన సామాజిక తత్వవేత్త, అలాగే జర్నలిజంలో కూడా సీనియర్ రిపోర్టర్గా మంచి సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టు, అలాగే చింతలపూడి నియోజకవర్గానికి స్థానిక అనే ముద్రతోటి చుట్టుపక్కల పరిచయస్తులతో నిరంతరం ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసే ఒక సేవా తత్పరుడు. అటువంటి వ్యక్తికి చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని మా ఆర్యవైశ్య కమ్యూనిటీ తరపున